do these problems subtractions లో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మైనస్ చేయాలి మనం ఇక్కడ. ఓకే, 8,60,438 మైనస్ 7,64,859 ఈ క్వశ్చన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సో రెండు కూడా ల్యాక్స్ ప్లేస్ వరకునే ఉన్నాయి. మనం ఇక్కడ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs. ఓకే, ఇలా రాసుకున్నట్టయితే మనకి ఇవి రెండు కూడా ల్యాక్స్ నుంచి ఉన్నాయి. 8 lakh ఫస్ట్ నెంబర్ వచ్చి 8 lakh. ఓకే, ల్యాక్స్ దగ్గర నుంచి రాస్తున్నాం. 10 lakhs ప్లస్ అయితే లేదు ఇందులో. 8,60,438 ఇది ఒక నెంబర్. ఈ నెంబర్ నుంచి మనం ఏ నెంబర్ని మైనస్ చేయాలి అంటే 7,64,859. ఓకే, ఈ నెంబర్ని మైనస్ చేయాలి. రెండు కూడా ల్యాక్స్ ప్లేస్ వరకునే ఉన్నాయి. సో మైనస్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి. సో ఫస్ట్ 8 - 9 మనం చేయలేం కాబట్టి మనం ఏం చేస్తామంటే పక్క నుంచి బారో చేస్తాం. సో అప్పుడు ఈ 3 ఏమవుతుందంటే 2 కింద మారుతుంది. ఈ 8 అనేది 18 కింద మారుతుంది అన్నమాట. సో 18 - 9 చేస్తే ఇప్పుడు మనం 18 - 9 ఎంత అవుతుంది మనకి 9 అవుతుంది. నెక్స్ట్ వచ్చి 10s ప్లేస్ చూడండి. 2 - 5 చేయాలి. సో 2 - 5 మనం చేయలేం కాబట్టి పక్క నుంచి బారో చేద్దాం. అప్పుడు ఈ 100s ప్లేస్లోని 4 ఏమవుతుందంటే 3 అవుతుంది. ఈ 2 వచ్చి మనకి 12 కింద మారుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం 12 - 5 చేయాలి. 12 - 5 చేస్తే ఎంత అవుతుంది 7. నెక్స్ట్ అదేవిధంగా 100s ప్లేస్ చూస్తే 3 - 8 మనం చేయలేం. 3 - 8 అనేది చేయలేం కాబట్టి పక్క నుంచి బారో చేయాలి. సో పక్కన ఉన్న 1000s ప్లేస్ చూస్తే ఏముంది ఇక్కడ 0 ఉంది. సో 0 నుంచి మనం ఎలా బారో చేయగలుగుతాం, చేయలేం కాబట్టి నెక్స్ట్ ఉన్న 10,000s ప్లేస్కి వెళ్ళాలన్నమాట. సో 10,000s ప్లేస్లో 6 ఉంది. ఇక్కడ నుంచి ఒకటి మనం బారో చేద్దాం. 1 బారో చేస్తే ఇది ఏమవుతుందంటే 6,5 అవుతుంది. నెక్స్ట్ ఈ 1000s ప్లేస్లో ఉన్న 0 ఏమవుతుందంటే 10 అవుతుంది. నెక్స్ట్ ఈ 10 నుంచి మనం 100s ప్లేస్లోకి 1 తీసుకెళ్దాం. సో 1 తీసుకెళ్ళినప్పుడు అదేమవుతుందంటే అక్కడ 10 కింద మారుతుంది కదా. సో ఈ 10 వచ్చి ఇక్కడ 9 అవుతుంది. ఈ 3 వచ్చి మనకి ఇక్కడ 13 అవుతుంది. సో ఇప్పుడు 13 - 8 అనేది మనం చేయగలుగుతాం. సో 13 - 8 ఎంత అవుతుందంటే మనకి ఇక్కడ 5 అనేది అవుతుంది. నెక్స్ట్ 1000s ప్లేస్ చూస్తే 9 - 4 ఈజీగా 5. ఓకే, నెక్స్ట్ 10,000s ప్లేస్ చూడండి. 10,000s ప్లేస్ చూస్తే 5 - 6 చేయాలి. 5 - 6 అనేది మనం చేయలేం కాబట్టి మళ్ళీ బారో చేయాలి. సో ల్యాక్స్ ప్లేస్ నుంచి మనం బారో చేద్దాం ఇక్కడ. సో ల్యాక్స్ ప్లేస్లో ఉన్న 8 అనేది మనకి 7 అవుతుంది. ఈ 10,000s ప్లేస్లో ఉన్న 5 అనేది మనకి 15 అనేది అవుతుంది అనమాట. సో 15 - 6 చేస్తే 9. ఓకే, 9. నెక్స్ట్ ఇక్కడ ల్యాక్స్ ప్లేస్ చూస్తే 7 - 7 0 అవుతుంది. సో ఇంకా అది రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఆన్సర్ ఎంత వచ్చిందంటే 95,579 అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ డి చేద్దాం. చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఉన్న నెంబర్ ఏంటంటే 8,80,056. ఓకే, ఒక నెంబర్ వచ్చి 8,80,056 అంటే అది ల్యాక్స్ ప్లేస్ వరకు ఉంది. నెక్స్ట్ ఇంకొక నెంబర్ వచ్చి 45,396 అది వచ్చి 10,000s ప్లేస్ వరకునే ఉంది. ఓకే, సో ఫస్ట్ ఇది రాద్దాం. చూడండి, 1s, 10s, 100s, 1000s, 10,000s, ల్యాక్స్. ఓకే, సో ఫస్ట్ ఉన్న నెంబర్ ఏంటి 8,80,056. దీని నుంచి మనం ఏం మైనస్ చేయాలి 45,396 అంటే సో అది 10,000s ప్లేస్ నుంచే ఉంది. 45,000 అంటే 10,000s ప్లేస్ నుంచి ఉంది. సో ఇక్కడి నుంచి రాసుకోవాలి మనం 45,396. ఓకే, ఇప్పుడు మైనస్ చేయండి. మైనస్ చేస్తే 1s ప్లేస్ చూస్తే 6 - 6 0. నెక్స్ట్ 5 - 9 మనం చేయలేము కాబట్టి బారో చేయాలి. సో 100s ప్లేస్ నుంచి బారో చేద్దామంటే అక్కడ 0 ఉంది. నెక్స్ట్ 1000s ప్లేస్కి వెళ్తే అక్కడ కూడా 0 ఉంది కాబట్టి మీరు 10,000s ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ 8 ఉంది. సో ఈ 8 ఏమవుతుందంటే 7 అవుతుంది. 1000s ప్లేస్లో ఉన్న 0
10 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ థౌజండ్స్ ప్లేస్ నుంచి హండ్రెడ్స్ ప్లేస్కి తీసుకెళ్దాము. అప్పుడు ఈ 10,000s ప్లేస్లో ఉన్న 10 9 అవుతుంది, హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న 0 ఏమో 10 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ హండ్రెడ్స్ ప్లేస్ నుంచి 10s ప్లేస్కి తీసుకెళ్దాం. సో అలా తీసుకెళ్ళినట్టయితే ఈ హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఏమవుతుందంటే ఈ 10 ఏమవుతుందంటే 9 అవుతుంది, ఈ 5 ఏమవుతుందంటే 15 అనేది అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం 15 - 9 చేయాలి. సో 15 - 9 చేస్తే మనకి ఇక్కడ 6 వస్తుంది. నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్ చూడండి, హండ్రెడ్స్ ప్లేస్ చూస్తే 9 - 3 6, థౌజండ్స్ ప్లేస్ చూస్తే 9 - 5 4. నెక్స్ట్ 10,000s ప్లేస్ చూడండి 7 - 4 7 - 4 is 3. ఓకే, ల్యాక్స్ ప్లేస్లో 8 ఉంది, పైన కింద ఏ నెంబర్ లేదు, అంటే 8 - 0 ఇంకా 8 అవుతుంది ఇక్కడ. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 8,34,660 అనమాట. సో ఇదే విధంగా మీరు అన్ని క్వశ్చన్స్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చేద్దాం చూడండి. ఇది ఏంటంటే సి చేద్దాం ఇప్పుడు. ఓకే, సి చేస్తే అందులో ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఎంత, అది 6,05,000. ఓకే, అంటే ల్యాక్స్ నుంచి ఉంది. నెక్స్ట్ 6,05,000 నుంచి మనం దేన్ని మైనస్ చేయాలి, 65,095. ఓకే, అంటే ఇది 10,000s ప్లేస్ నుంచి ఉంది. సో ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఏమో ల్యాక్స్ నుంచి ఉంది, తర్వాత ఇచ్చిన నెంబరు 10,000s ప్లేస్ నుంచి ఉంది. ఓకే, సో ఫస్ట్ నెంబర్ రాద్దాం 6,05,000. ఓకే, నెక్స్ట్ 65,095. అది మనం 10,000s ప్లేస్ నుంచి అంటే ఇక్కడ నుంచి రాయాలి 65,095. ఓకే, ఇప్పుడు మైనస్ చేద్దాం. మైనస్ చేస్తే 5 - 5 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 0 నుంచి మనం 9 అనేది మైనస్ చేయలేము కాబట్టి పక్కకి వెళ్తాము. పక్కన కూడా 0నే ఉంది. నెక్స్ట్ ప్లేస్కి వెళ్తే అది 0, నెక్స్ట్ ప్లేస్కి వెళ్తే అది కూడా 0, ఆ నెక్స్ట్ ప్లేస్కి వెళ్తే 6 ఉంది, ఇక్కడి నుంచి తీసుకొద్దాం మనం. సో ఇక్కడి నుంచి మనం 1 బారో చేద్దాం. ఇప్పుడు ఈ 6 ఏమవుతుందంటే 5 అవుతుంది, ఈ 0 మనకి 10 అవుతుంది అనమాట. ఈ 10 నుంచి నెక్స్ట్ ప్లేస్కి తీసుకెళ్దాం. నెక్స్ట్ ప్లేస్కి తీసుకెళ్తే ఇక్కడి నుంచి 1 బారో చేస్తే ఇది 9 అవుతుంది, ఇది 10 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి తీసుకెళ్దాం, 1 బారో చేద్దాము. సో అప్పుడు ఇది 9 అవుతుంది, ఇది మనకి 10 అవుతుంది. ఇక్కడి నుంచి 1 బారో చేస్తే ఇది 9 అవుతుంది, ఇది 10 అవుతుంది. ఓకే, ఇప్పుడు 10 - 9 మనకి 1. నెక్స్ట్ 9 - 0 9, 9 - 5 4, 9 - 6 3. నెక్స్ట్ 5 ఇక్కడ ఏ నెంబర్ లేదంటే 0 ఉన్నట్టు 5 - 0 మనకి 5 అవుతుంది. సో ఆన్సర్ వచ్చి 5,34,910. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే సబ్ట్రాక్ట్. ఫస్ట్ చూద్దాము. సబ్ట్రాక్ట్ 76,384 ఫ్రమ్ 6,47,836. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, 76,384ని సబ్ట్రాక్ట్ చేయాలి. దేని నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి అంటే 6,47,836 ఈ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో ఈ నెంబర్ 6,47,836 అనేది మనం పైన రాసుకోవాలి, దాని కింద 76,384 రాసుకోవాలి, అప్పుడు మనం మైనస్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మాత్రం సెకండ్ ఇచ్చిన నెంబర్ మనం ఫస్ట్ పైన రాసుకోవాలి, ఫస్ట్ ఇచ్చిన నెంబర్ మనం కింద రాసుకోవాలన్నమాట. ఓకే, సో ఏ చూసినట్టయితే ఇక్కడ 6,47,836, దాని కింద రాయాల్సింది 76,000 అన్నప్పుడు మనకి 10,000s ప్లేస్ నుంచి ఉంది కాబట్టి మనం 10,000s ప్లేస్ నుంచే రాయాలి. సో 76,384 ఇప్పుడు మైనస్ చేయాలన్నమాట. సో మైనస్ చేస్తే 6 - 4 2, 3 - 8 మనం చేయలేము కాబట్టి 8 అనేది 7 అవుతుంది, 3 అనేది 13 అవుతుంది. సో 13 - 8 is 5. నెక్స్ట్ 7 - 3 4, 7 - 6
1. తర్వాత 4 - 7 మనం చేయలేము కాబట్టి నెక్స్ట్ 1 బారో చేద్దాం పక్కన ఉన్న ప్లేస్ నుంచి. సో ఇది 5 అవుతుంది, ఇది వచ్చి 14 అవుతుంది. 14 - 7 7, నెక్స్ట్ 5 - 0 5. సో ఆన్సర్ ఎంత వచ్చిందంటే 5,71,452 అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ బి చేద్దాం. చూడండి బి చేస్తే బి ఏముంది, సబ్ట్రాక్ట్ 8,437 ఫ్రమ్ 7,83,409. 7,83,409 నుంచి 8,437 మైనస్ చేయాలి. సో ఇది పైన రాయాలి, మనం ఈ నెంబర్ కింద రాయాల్సి ఉంటుంది అన్నమాట. అలా చేసి మైనస్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ నెంబర్ ఏంటంటే 7,83,409. అందులోంచి ఏది సబ్ట్రాక్ట్ చేయాలి, 8,437. 8,000 అంటే ఇది థౌజండ్స్ ప్లేస్ నుంచి మాత్రమే ఉంది. సో థౌజండ్స్ ప్లేస్ నుంచి రాయాలి మనం ఇక్కడ. ఇక్కడ చూడండి థౌజండ్స్ ప్లేస్లో మనకి ఇక్కడ పైన నెంబర్లో ఏముంది, 3 ఉంది కదా, దాని కిందనే ఇక్కడ మనం 8,000 కదా, థౌజండ్స్ ప్లేస్లో రాయాలి. 8,437. సో మైనస్ చేస్తే 9 - 7 2. 0 - 3 చేయలేము కాబట్టి పక్క నుంచి బారో చేద్దాం. 1 బారో చేస్తే ఇది 3 అవుతుంది, ఇది 0 వచ్చి 10 అవుతుంది. 10 - 3 7. నెక్స్ట్ 3 - 4 చేయాలి, చేయలేము కాబట్టి పక్క నుంచి బారో చేద్దాం. ఇది 2 అవుతుంది, ఇది 13 అవుతుంది. 13 - 4 9. నెక్స్ట్ 2 - 8 మనం చేయలేం కాబట్టి నెక్స్ట్ ప్లేస్ నుంచి బారో చేస్తే 8 అనేది 7 అవుతుంది, ఈ 2 అనేది మనకి 12 అవుతుంది. 12 - 8 is 4. నెక్స్ట్ 7 - 0 7, అలాగే 7 - 0 7. సో ఆన్సర్ వచ్చి 7,74,972. నెక్స్ట్ క్వశ్చన్ ఈ చూద్దాము. సో ఈ చూసినట్టయితే సబ్ట్రాక్ట్ 6,07,080 ఫ్రమ్ 9 lakh అని ఇచ్చారు. సో ఇచ్చిన 2 నెంబర్స్ కూడా మనకి ల్యాక్స్ ప్లేస్ వరకునే ఉన్నాయి. ఫస్ట్ చూడండి, 1s 10s 100s 1000s 10,000s ల్యాక్స్. ఓకే, సో దేని నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి మనం, 9 lakhs నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి పైన మనం 9 lakhs రాసుకుందాం. దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలి మనం, 6,07,080 సబ్ట్రాక్ట్ చేయాలి, అది కింద రాసుకుందాం. ఓకే, 6,07,080. ఓకే, ఇప్పుడు 1s ప్లేస్ చూసినట్టయితే 0 - 0 క్లియర్గా మనకి 0 అని తెలుసు. ఓకే, నెక్స్ట్ 10s ప్లేస్ చూడండి, 0 - 8 చేయాలి. 0 - 8 మనం చేయలేము కాబట్టి బారో చేద్దాం. సో బారో చేద్దామంటే 100s ప్లేస్ చూసినట్టయితే అది కూడా 0నే ఉంది. 100s ప్లేస్ నుంచి కూడా మనం బారో చేయలేం. నెక్స్ట్ 1000s ప్లేస్కి వెళ్తే అది 0. 10,000s ప్లేస్కి వెళ్తే అది కూడా 0 ఉంది. నెక్స్ట్ ల్యాక్స్ ప్లేస్కి వెళ్దాం, 9 ఉంది, అక్కడి నుంచి మనం బారో చేయొచ్చు. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ల్యాక్స్ ప్లేస్ నుంచి 1000s ప్లేస్కి, 1000s ప్లేస్ నుంచి 10,000s ప్లేస్కి, తర్వాత 10,000s ప్లేస్ నుంచి 100s ప్లేస్కి, 100s ప్లేస్ నుంచి 10s ప్లేస్కి మనం బారో చేయాలన్నమాట. సో ఈ ల్యాక్స్ ప్లేస్లో ఉన్న 9 మనకి 8 అవుతుంది. 10,000 ప్లేస్లో ఉన్న 0 10 అవుతుంది. ఇప్పుడు 10,000 ప్లేస్ నుంచి థౌజండ్స్కి తీసుకెళ్ళాలి కదా, అప్పుడు 10,000s ప్లేస్లో ఉన్న 10 మనకి 9 అవుతుంది. 1000s ప్లేస్లో ఉన్న 0 10 అవుతుంది. ఇప్పుడు 1000s ప్లేస్ నుంచి 100స్కి తీసుకెళ్ళాలి. సో 1000s ప్లేస్లో ఉన్న 10 మనకి 9 అవుతుంది. 100 ప్లేస్లో ఉన్న 0 మనకి ఇక్కడ 10 అవుతుంది. నెక్స్ట్ 100s ప్లేస్ నుంచి 10s ప్లేస్కి తీసుకెళ్దాం. 100s ప్లేస్లో ఉన్న 10 ఏమవుతుందంటే 9 అవుతుంది. 10s ప్లేస్లో ఉన్న 0 10 అవుతుంది. సో ఇప్పుడు మనం 10 - 8 అనేది చేయవచ్చు. 10 - 8 ఎంత అవుతుంది మనకి 2. నెక్స్ట్ 100s ప్లేస్ చూడండి, 9 - 0 9 - 0 is 9. నెక్స్ట్ 1000s ప్లేస్ చూస్తే 9 - 7 9 - 7 is 2. నెక్స్ట్ 10,000s ప్లేస్ చూస్తే 9 - 0 9 - 0 is 9. నెక్స్ట్ ల్యాక్స్ ప్లేస్ చూడండి, 8 - 6 8 - 6 is 2. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చి 2,92,920 అనమాట. నెక్స్ట్ థర్డ్ రోమన్ చూస్తే చూడండి, ఇక్కడ క్వశ్చన్స్. వాట్ ఈజ్ టు బీ యాడెడ్ టు 1,53,672 టు గెట్ 5,32 5,32
3,267. ఓకే, మనం ఇక్కడ వాట్ ఈస్ టు బి యాడెడ్ టు అంటున్నాడు. అంటే ఈ నెంబర్కి ఏది యాడ్ చేస్తే మనకి ఈ నెంబర్ పొందొచ్చు మనం. ఓకే, 1,53,672కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 5,03,267 వస్తుంది అంటున్నారు. సో మనం ఈజీగా ఈ 5,03,267 నుంచి ఈ 1,53,672 అనేది సబ్ట్రాక్ట్ చేసాము అనుకోండి, మైనస్ చేసాము అనుకోండి, మనకి దీనికి ఏ నెంబర్ యాడ్ చేస్తే ఇది వస్తుందో అదే ఆన్సర్ వస్తుందన్నమాట. సో ఈ విధమైన క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ అనేది మైనస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ బి చూసినట్టయితే ఇది కూడా సేమ్ క్వశ్చన్, ఇది కూడా అదే విధంగా చేయాలి. సో ఇక్కడ 9,99,999 నుంచి మనం 6,03,257 మైనస్ చేస్తే 6,03,257కి ఎంత యాడ్ చేస్తే మనకి 9,99,999 అనేది వస్తుందో అదే నెంబర్ వస్తుందన్నమాట. ఓకే, రెండు సేమ్ ఒకే విధంగా చేయాలి, మైనస్ చేయాలి ఇక్కడ. ఓకే, సి చూసినట్టయితే బై హౌ మచ్ 20,325 ఈజ్ లెస్ దాన్ 4,25,067 అన్నారు. సో ఇది దీనికన్నా ఎంత తక్కువ అనేసి దీని అర్థం అనమాట. ఓకే, 20,325 అనేది 4,25,067 కన్నా ఎంత తక్కువ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా వస్తుందంటే ఇక్కడ కూడా మనం మైనస్ అనేది చేయాలి, సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. ఈ 4,25,067 నుంచి మనం 20,325ని మనం సబ్ట్రాక్ట్ చేసినట్టయితే మనకి దీని ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ డి కూడా అంతే. హౌ మచ్ ఇట్స్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 6,73,267 టు మేక్ ఇట్ 59,325. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే ఈ నెంబర్ నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే మనకి నెంబర్ వస్తుంది అనేసి అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్లో కూడా మనం ఈ 6,73,267 నుంచి దీన్ని మైనస్ చేయాలన్నమాట. 59,325ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకు అడిగిన దానికి ఆన్సర్ అనేది మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా సబ్ట్రాక్షన్సే. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ చూసినట్టయితే 5,03,267 నుంచి మనం 1,53,672ని మైనస్ చేయాలి. సో ఫస్ట్ 7 మైనస్ 2 5, 6 మైనస్ 7 చేయలేము కాబట్టి తర్వాత ప్లేస్ నుంచి 1 బారో చేద్దాం. 2 1 అవుతుంది, 6 16 అవుతుంది. 16 మైనస్ 7 9. ఓకే, 1 మైనస్ 6 చేయలేము కాబట్టి ఇక్కడ నుంచి బారో చేద్దాం. ఇది 2 అవుతుంది, ఈ 1 వచ్చి 11 అవుతుంది. 11 మైనస్ 6 5. నెక్స్ట్ 2 మైనస్ 3 చేయలేము కాబట్టి నెక్స్ట్ బారో చేద్దాం. బారో చేద్దామంటే నెక్స్ట్ ఏముంది, 0 ఉంది, అక్కడి నుంచి మనం బారో చేయలేము కాబట్టి నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. అప్పుడు ఈ 5 అనేది 4 అవుతుంది, ఈ 0 5 అనేది 4 అవుతుంది, 0 అనేది ఏమవుతుందంటే 10 అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ 10 నుంచి మనం బారో చేద్దాం. నెక్స్ట్ ఇదేమవుతుంది అనమాట, 9 అవుతుంది, ఈ 2 మనకి 12 అవుతుంది. ఇప్పుడు మనం 12 మైనస్ 3 చేయొచ్చు. 12 మైనస్ 3 చేస్తే మనకి ఎంత వస్తుంది, 9. నెక్స్ట్ 9 మైనస్ 5 4, 4 మైనస్ 1 3. సో ఇక్కడ ఎంత వచ్చింది, 3,49,595. అంటే మనకి ఇక్కడ ఈ నెంబర్ ఉంది కదా 1,53,672, దానికి ఇది యాడ్ చేసామనుకోండి, ఈ నెంబర్ 3,49,595 యాడ్ చేసామనుకోండి, మనకి 5,03,267 అనే నెంబరు వస్తుందన్నమాట. సో ఇదే విధంగా ఈ సబ్ట్రాక్షన్స్ అన్నీ చేయాల్సి ఉంటుంది. సో ఇంకొకటి చేద్దాం, సి చేద్దాం. చూడండి, బై హౌ మచ్ 20,325 ఈజ్ లెస్ దాన్ 4,25,067. అంటే ఇందులోంచి ఇది మైనస్ చేయాలన్నమాట మనం. $4,25,067 నుంచి మనం 20,000
20,325ని మైనస్ చేయాలి. ఓకే, చేస్తే 7 - 5 2, 6 - 2 4, 0 - 3 చేయలేము. సో ఇది 4 అవుతుంది, ఇది 10 అవుతుంది. 10 - 3 7, 4 - 0 4, 2 - 2 0. నెక్స్ట్ ఇక్కడ 4 - 0 4, 4,04,742 అని వచ్చింది.